సో కాబట్టి ఇగో చూడండి 5-6 నెలల్లోనే మూసేయాలి, లోపటేయాలి కేసీఆర్. వేసేసి దేనికోసము? ఈయనను అంటే రేవంత్ రెడ్డి అడ్డంగా 50 లక్షల రూపాయలతోటి అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తి జైల్లో కూర్చొని చిప్పకూడి తిన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ ప్రతీకారంతో ఆ కోపంతో ఎట్లనన్నా చేసి కేసీఆర్ను జైలు వేయాలి, ఎట్లనన్నా చేసి కేసీఆర్ను జైలు వేయాలి. మరి ఇక ఇది ప్రతీకారం కాకపోతే ఏమున్నది? నువ్వేమో దొరికిపోతావు అడ్డంగా. పోనీ కేసీఆర్ అట్లయినా అవినీతి చేస్తో లేకపోతే ఇట్లా డబ్బులతోటో ఏమైనా దొరికితే అప్పుడు జైలు వేస్తే లెక్క వస్తుంది. కానీ ఏదో ఒక విధంగా ప్రభుత్వం ఆ రోజు తీసుకున్నటువంటి చర్యలలో ఏదో ఒక విధంగా లోపలేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో చెప్తా మీకు ఒక విషయాన్ని, ఈ వార్త చదివినాక మీకు వివరిస్తా. తెలంగాణ రాజకీయాలపై బీజేపీ సీరియస్గా దృష్టి పెట్టిందన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అయితే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తనను తాను బలపరుచుకోవడానికి, తన పంతాన్ని నెగ్గించుకోవడానికి దూకుడుగా ప్రదర్శిస్తున్నాడు. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లక్ష్యంగా వీళ్ళ రాజకీయాలు సాగుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి. గులాబీ దళపతిని అరెస్టు చేయడాన్నే పనిగా పెట్టుకొని రేవంత్ పని చేస్తుంటే దానికి తమ వంతు సాయం చేసేందుకు బీజేపీ తెర వెనుక సాయం చేస్తుందన్నది ప్రస్తుత చర్చ. రెండు పార్టీల మధ్య జాతీయ స్థాయిలో కయ్యం ఉన్న రాష్ట్ర స్థాయిలో మాత్రం నయ్యం ఉందని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. తనను ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసిన దానికి ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ఈ విధంగా తన కోరికను నెరవేర్చుకునేందుకు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కనీసం ఒక్కరోజైనా కేసీఆర్ను జైల్లో పెట్టాలన్న కసితో రేవంత్ రెడ్డి ఉన్నారన్న వార్తలు పలు సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడతా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఈడీ కేసు నమోదైందని గురువారం మెదక్లో జరిగినటువంటి విజయోత్సవ ర్యాలీలో ఈయన రఘునందన్ రావు మాట్లాడిండు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల స్కామ్ కేసులో కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని, ఈ విషయం ఇంకా బయటకు రాలేదని, తనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే ఈడీ వాళ్ళు కేసు పెడతలేరా అని బీజేపీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా? రఘునందన్ రావుకి చెప్తారా? ముందు రఘునందన్ రావు తీసుకుపోయి అదేస్తే అర్థమవుతుంది. అప్పుడు తీసుకుపోయి లోపలేసి ఆయనకు నీకు ఎట్లా తెలిసింది, ఇవన్నీ నీకెట్లా తెలుస్తున్నాయి అని చెప్పేసి ఉట్టికి నోటికి ఏది వస్తే అది మాట్లాడటమే. సో కాబట్టి వీళ్ళే అసలు దొంగలు. ఇక్కడ రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని మనం చెప్తుంటే జనం నమ్మలే. కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇక రాను ముంగల పంటి ఈ రేవంత్ రెడ్డి పోయి బీజేపీలో కలిసినాక అప్పుడు తెలుస్తూ ఉంటుంది ఇక క్లియర్గా. ఇంకా చూడండి, ఇదిలా ఉంటే కేసీఆర్ పై ఎలాంటి కేసు నమోదు అవ్వలేదని ఒక ప్రకటన విడుదలైంది. గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలపైన తెలంగాణ స్టేట్ ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరల్ లిమిటెడ్ ఎండీకి ఈడీ లేఖ రాసిందని, ఈ విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలు సమర్పించాలని కోరినట్టు తెలుస్తోంది. అంతేగాని కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇవ్వలేదన్నది ప్రకటన సారాంశం. ఈ వార్తలు రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న అంతర్గతంగా మాత్రం తమ రహస్య మిత్రుడు రేవంత్ రెడ్డికి సాయం చేసేలా బీజేపీ పావులు కలుపుతుందన్న చర్చ మొదలైంది. అరెస్టు చేస్తే ఈ 4-5 నెలల్లోనే చేయాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అరెస్టు చేస్తే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కలిసి వచ్చినట్టుగానే సింపతి వస్తుందన్న ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టుగా సమాచారం. కేసీఆర్ను అరెస్టు చేసి జైల్లో వేస్తే ఈ 4 ఏళ్లలో ఆ విషయాన్ని జనం మర్చిపోతారన్నది రేవంత్ వర్గం వేస్తున్నటువంటి లెక్కలు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు వెనక కూడా ఇలాంటి వ్యవహారమే నడిచింది. మొదట ఢిల్లీలో బీజేపీ ఎంపీలు లిక్కర్ పాలసీలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ఇదిలా ఉండగానే ఈడీ నోటీసులతో హడావుడి చేసింది. ఆ నోటీసులు కాస్త అరెస్టు వరకు వెళ్ళింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం బయట పెట్టలేదు. ఢిల్లీలోని ఆప్ సర్కార్లో సీఎం, డిప్యూటీ సీఎం తదితరులను జైల్లోకి నెట్టేసింది. సీఎం కేజ్రీవాల్కు కొన్ని రోజులు బెయిల్ ఇచ్చిన మిగిలిన వారిని మాత్రము మొండి చేయి చూపించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇక్కడ బీజేపీ ఎంపీలు ముందుగా లీక్స్ ఇస్తారు, ఆ తర్వాత ఈడీ ఎంటర్ అవుతుంది, ఇక కేసులు మెడకు చుట్టుకుంటాయి. ఇప్పుడు కేసీఆర్ విషయంలోనూ అలాంటిదే జరుగుతుందన్న అనుమానాలు కలుగుతా ఉన్నాయి. రఘునందన్ రావు మాటల వెనక మర్మం ఇదే అయ్యి ఉంటుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇన్నాళ్ళుగా మాజీ సీఎం కేసీఆర్ను జైలుకు పంపాలన్న కసితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి తన వంతు ప్రయత్నాలు తాను
చేసుకుపోతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరోవైపు రెండు జాతీయ పార్టీలు స్థానిక పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీల పనితీరే తార్కాణం అంటున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ కు లోక్సభలో బీజేపీకి అనుకూలంగా పరస్పరం సహకరించుకున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లపైన వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరుపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విచారణకు సంబంధించిన వివరాలను జస్టిస్ నరసింహారెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే కమిషన్లోని సభ్యులు టీవీ వేదికల్లో చర్చల్లో కూర్చుంటున్నారు. సో కేసీఆర్ పై నెగిటివ్గా ప్రచారం చేయడానికి కమిషన్ విచారణ చేస్తుందా అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ప్రభుత్వం కాళేశ్వరం పైన వేసిన జస్టిస్ ఘోష్ కమిటీ ఎక్కడా మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. కేవలం మీడియాకు బ్రీఫ్ ఇవ్వడమే తప్పించి ప్రత్యేకంగా మీడియాలో మాట్లాడిన సందర్భం లేదు. కానీ జస్టిస్ నరసింహారెడ్డి మాత్రము సహజ ప్రక్రియకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది ఆ కమిషన్. సో కేసీఆర్ చుట్టూ ఆరోపణలు ఉచ్చు బిగించి ఆయన అరెస్ట్ చేసేంత వరకు రేవంత్ రెడ్డి పోయేట్టు లేరని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతీకారాత్మక చర్య ద్వారా రేవంత్ తనను తాను తగ్గించుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంది వచ్చిన అవకాశాన్ని మంచి పాలన అందించడానికి వినియోగించకుండా ఇదేంటన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎట్లా వేసి జైలు వేయాలి, ఎట్లా వేయాలంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇంత క్లియర్గా ఈ వార్తలో ఉన్నది. సో 200% కేసీఆర్ను జైల్లో వేయాలంటే ఒక్క రేవంత్ రెడ్డితోని కాదు, రేవంత్ రెడ్డితోనే సాధ్యం కాదు. కాబట్టి ఏం చేయాలి, కేసీఆర్ను జైల్లో వేయాలి. కాబట్టి కేసీఆర్ను జైల్లో వేయాలి. కాబట్టి దీనికి ఎవరెవరు సహకరిస్తారయ్యా అంటే చూడండి ఒకసారి. ఇగో రేవంత్ రెడ్డికి మోడీ సహకరించాలి, బీజేపీ సహకరించాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఈయనకి కాబట్టి వీళ్ళతో పాటు ఇప్పుడు సిపిఎన్కి కూడా అవసరమే ఉన్నది. సో వీళ్ళందరూ సహకరిస్తేనే వీళ్ళందరి సహకారంతో ఈ ముగ్గురి సహకారంతో రేవంత్ రెడ్డి కేసీఆర్ను జైల్లో వేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారము. సో కాబట్టి మిత్రులారా 200% కేసీఆర్ను అరెస్టు చేయాలి. దాన్ని కూడా ఈ సంవత్సరం లోపలనే చేయాలి. సంవత్సరం లోపల వేస్తేనే ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంటుంది. అంటే 5 ఏళ్ళు ప్రభుత్వం గడవ అనుకుంటే 1 సంవత్సరం లోపల జైల్లో వేసి 1 నెల ఉంచినా 2 నెలలు ఉంచినా 3 నెలలు ఉంచినా కానీ జైల్లో వేసినోడు అవుతాడు. కేసీఆర్ను జైల్లో వేసినోడు అవుతాడు రేవంత్ రెడ్డి. కాబట్టి మిగతా 4 సంవత్సరాలు జనం మర్చిపోతారు. కేసీఆర్ను జైల్లో వేసినటువంటి విషయాన్ని జనం మర్చిపోతారు. సింపతి కూడా పెద్దగా ఏమీ రాదు. కాబట్టి ఏమున్నా ఈ 5-6 ఏళ్ళలో జైలు వేయాలన్నటువంటి ప్రక్రియ కుట్ర విజయవంతంగా చేస్తారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు గొర్రెల స్కామ్ అని ఒకటి, ఇంకోటి అనేది పవర్ పర్చేస్ సంబంధించినటువంటి స్కామ్ అని ఒకటి, ఇట్లాంటివి అన్నిటి మీద విచారణ అది ఇది ఇప్పుడు కాళేశ్వరం మీద ఇట్లా అన్నిటి మీద విచారణ అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ వీళ్ళు ఈ విచారణ చేస్తూ ఉన్నారు. సరే వాళ్ళు జైలుకి పోతారా ఏమొస్తారా ఏందవుతారా చూస్తారు. రేపు ప్రజలు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీరు పోతున్నారు, ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు, ప్రజల కోసం ఏం పని చేస్తున్నారు అనేది ఇవన్నీ పక్కన పెట్టి ఇదే విచారణ చేసుకుంటా 5 ఏళ్ళు టైంపాస్ చేశారు అనుకో, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా రేపటి నాడు మళ్ళీ కేసీఆర్ సర్కార్ లాంటిది వచ్చిందనుకో, ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకెవరు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏ ఒక్కరు కూడా అప్పుడు తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవు 200%. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేశారు కాబట్టి రేపటి నాడు ప్రభుత్వం వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇంతకు మించి చేసేటువంటి అవకాశాలు ఆస్కారం 100% ఉంటుంది. సో కాబట్టి ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం చూసి అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి పవర్ పర్చేస్ విషయంలో ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు, మొన్న ఈ నరసింహారెడ్డి మాట్లాడింది ఇవన్నీ ఉన్నాయి. పవర్ పర్చేస్ విషయంలో ఏం జరిగింది, ఒకసారి పవర్ పర్చేస్ విషయం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఇక్కడ చూడండి మిత్రులారా. ఈ విషయాన్ని ఎంత పెద్దగా చేసి ఏ విధంగా ప్రయత్నాలు చేసేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. విద్యుత్ విజయాలపైన ఏ విధంగా గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి. నీటిపారుదల రంగంలో తెలంగాణ సాధించినటువంటి విజయాన్ని, నీటిపారుదల రంగంలో తెలంగాణ సాధించిన విషయాన్ని మస్కబార్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిరంతరం దుష్ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు అదే కోవాలో కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విద్యుత్ విజయాల మీద కూడా బురద అల్లుతోంది. తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేసే మరో కుట్ర విద్యుత్ రంగంలో జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇటీవల మీడియాలో 2 ప్రధాన ఆరోపణలు వచ్చినాయి. ప్రధాన ఆరోపణలు పదే వల్లేస్తున్నారు. మొదటిది ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోళ్లలో ఏదో గోల్మాల్ జరిగిందని అర్థం వచ్చేటువంటి ఆరోపణలు అవి. సో దానికి సంబంధించి చూద్దాం ఒకసారి. నిజానికి తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న విద్యుత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ సర్కార్ నాడు
కేసీఆర్ సర్కార్ స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు రచించింది. ఇందులో మధ్యకాలిక ప్రణాళికల్లో భాగంగా మిగులు విద్యుతున్న రాష్ట్రంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా విద్యుత్ ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు కనుక రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, ఇందులో ఏదో గోల్మాల్ జరిగింది అని రేవంత్ రెడ్డి సర్కారు ఆరోపణలు గుప్పిస్తుంది. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇక్కడ గమనించవలసింది ఏందయ్యా అంటే, ఈ ఒప్పందం కుదుర్చుకున్నది ఏ ప్రైవేట్ కంపెనీతోనో కానీ దేంతోనో కాదు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఏదైనా వస్తువు కానీ సేవలు కానీ కొనాలన్నా, ఏదైనా ప్రాజెక్టులు కట్టాలన్నా టెండర్ వేసి తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదే వస్తువు కానీ సేవ కానీ ప్రాజెక్టు కానీ ప్రభుత్వ రంగ సంస్థకు లేదా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటే ఏ టెండర్ వేయాల్సినటువంటి అవసరం లేదు. దీన్నే G2G అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనేటువంటి పద్ధతి ఉంటుందా, ఆ కాంట్రాక్ట్ అంటారు. ఇలాంటి కాంట్రాక్టులో డబ్బులు నేరుగా ఒక ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థ నుండి మరొక ప్రభుత్వ రంగ సంస్థకు చేరుతాయి. కాబట్టి అవినీతికి, వ్యక్తిగత లబ్ధికి ఆస్కారం లేదు. ప్రపంచవ్యాప్తంగా నిత్యం కొన్ని లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఈ G2G విధానంలో జరుగుతాయి. ఇది అత్యంత పారదర్శక విధానం అని ఒక ఏకాభిప్రాయం కూడా ఉన్నది. ఆ రోజు తెలంగాణ ఎదుర్కొంటే విద్యుత్ కొరతను తీర్చడానికి అత్యంత పారదర్శకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి విద్యుత్ కొనుగోలు చేస్తే దాని మీద కూడా దురుద్దేశంతో ఆరోపణలు చేయడం రాజకీయ వికృత క్రీడ. ఇంకా చూడండి ఒక్కసారి ఏం చేస్తున్నారయ్యా అంటే, ఇప్పుడు ఇది పవర్ పర్చేస్ సంబంధించినటువంటి వ్యవహారం. ఇక అంటే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందా అంటే, ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి ఈ పవర్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగినాయి, కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి, ప్రభుత్వ ఖజానాకు పెద్ద బొక్కబడ్డదని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే మనం ఈ 2014లో వచ్చినప్పటికీ ఇక్కడ కరెంటు సమస్యలు చాలా ఉన్నాయి, పవర్ ఇష్యూస్ ఉన్నాయి. రాగానే ఫస్ట్ ఫోకస్ పెట్టింది కరెంటు మీదనే కేసీఆర్. సో కాబట్టి కరెంటు మీద, నీళ్ళ మీద. సో కాబట్టి కరెంటు సమస్యను ఎట్లా అధిగమించాలన్నప్పుడు వాళ్ళు ఒక 3 ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. ఒకటి సూక్ష్మ లేకపోతే మధ్య, ఇంకొకటి దీర్ఘకాలిక ప్రణాళికలు రెడీ చేసుకొని ఈ మధ్య ప్రణాళికల ప్రకారము వీళ్ళు ఏం చేసిరయ్యా అంటే, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వము పవర్ పర్చేస్ ఒప్పందం కొనుగోలు చేసుకుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అప్పటికి ఆ రాష్ట్రము మిగులు విద్యుత్తో ఉన్నది కాబట్టి అక్కడ నుంచి కొనుగోలు చేద్దామన్నటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇక్కడ పవర్ కొనుగోలు చేసేటువంటి వ్యవహారంలో ఇక్కడ నుంచి ఒక ప్రైవేట్ సంస్థను ప్రభుత్వము ఉంటే అప్పుడు ఇక్కడ అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ G2G అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనమాట. ఇక్కడ ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వానికి ఏమున్నా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికే మార్పిడి జరుగుతుంది, డబ్బులు ఇవ్వడం కానీ పవర్ ఇవ్వడం కానీ. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పవర్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇక్కడ అవకతవకలు జరగడానికి ఏమాత్రం స్కోప్ లేదు, ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికే పోతుంది. అదే ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తే ఆ ప్రైవేట్ సంస్థ ఒకవేళ అవకతవకలకు పాల్పడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ వాడు లంచం రూపంలోనో ఏదైనా కమిషన్ రూపంలో ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. కానీ డైరెక్ట్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వమే ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వమే రెండే కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ అవినీతికి ఏ విధంగా ఆస్కారం ఉంటుంది అనేది చాలా మంది విద్యుత్కు సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ ఇలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది. సో మరి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం నుంచి ప్రభుత్వమే ఒప్పందం చేసుకుంది, తెలంగాణ ప్రభుత్వము ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు ఒప్పందం చేసుకొని, అయ్యా మీ దగ్గర పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు మాకు కరెంట్ ఇవ్వండి, మీరు ఇచ్చినటువంటి కరెంటుకు మేము డబ్బులు ఇస్తాము అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా జరిగినటువంటి దాంట్లో వీళ్ళు ఎక్కువ రేటుకు పెట్టుకున్నారు, 7 రూపాయలకు పెట్టుకున్నారు, 8 రూపాయలకు పెట్టుకున్నారు, 9 రూపాయలకు పెట్టుకున్నారు అని చెప్పేసి ఈ విధంగా నెగిటివ్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పవర్ అనేది ఎట్లా ఉంటుందంటే డిమాండ్ తగ్గట్టుగా దాని రేట్లు ఉంటాయి, ఏ రోజుకి ఆ రోజు. బాగా ఇప్పుడు నీకు పవర్ యూసేజ్ దాని మీద కొంచెం అవగాహన ఉంటే అర్థమవుతుంది. నైట్ 7 గంటల నుంచి 11 గంటల దాకా ఫుల్ అంటే ఏమంటారు అప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది నైట్ టైంలో, ఎందుకంటే యూసేజ్ ఎక్కువ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో పవర్ ఎక్కువ ఉంటుంది. అదే నైట్ 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల దాకా దీని రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మనం కొనుగోలు చేస్తే యావరేజ్గా 5 నుంచి 7 రూపాయలు దొరుకుతుంది. ఇప్పుడు కొనుగోలు చేస్తే 2 నుంచి 3 రూపాయలు దొరుకుతుంది యూనిట్కి. సో కాబట్టి ఇట్లా రకరకాల రేట్ ఉంటుంది అనమాట. ఒక్కో టైంలో యూసేజ్ ఎక్కువ ఉన్నప్పుడు దాని పవర్ రేట్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో, యూసేజ్ తక్కువ ఉన్నప్పుడు దాని తక్కువ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పెద్ద డాష్ బోర్డ్ ఉంటుంది, అక్కడ మనం చూడొచ్చు కావాలంటే పోయి ఏ టైంలో ఎంత ఉంటుంది రేటు, ఏ విధంగా ఉంటుంది,
ఎట్లా కొనుగోలు చేయాలి ఏంది కథ అనేది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేది, ఇప్పుడు మన శ్రీశైలం లాంటి డ్యాములు మనకు పవర్ కోసం ఉన్నాయి కాబట్టి అది ఎప్పుడైతే పవరు తక్కువ టైంకు దొరుకుతుందో ఆ తక్కువ టైం దొరికినప్పుడు మోటార్లు ఆన్ చేసి పవర్ జనరేట్ చేయించుకొని మళ్ళా ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే సాయంత్రము 7 గంటల నుంచి 11 గంటల దాకా బాగా పవర్కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ టైంలో నీళ్ళను విడుదల చేసి పవర్ జనరేట్ చేసి వాడుకుంటారు. మనది కాబట్టి అక్కడ మనకు డబ్బులు ఏ ఖర్చు కావు కాబట్టి. అదే పవర్ తక్కువ దొరికినప్పుడు ఇగో ఈ తక్కువ దొరికినప్పుడు ఈ 12 గంటల నుంచి 4 గంటల దాకా కిందికి వదిలినటువంటి నీళ్లను మళ్ళీ రివర్స్ పంపింగ్ చేసుకొని పైకి పెట్టుకొని మళ్ళీ అది రేపు వాడుకోవడానికి చేస్తారనమాట. అంటే ఇక్కడ కూడా సపోజ్ ఇది ఒక 5 రూపాయలకు దొరికింది అనుకో, ఇట్లా కూడా 3 రూపాయలు సేవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ప్రయత్నాలు వినూత్నమైనటువంటి ప్రయత్నాలు గత ప్రభుత్వం చేసింది. కానీ వీళ్ళు అట్లా వేయట్లేరు. అసలు మొత్తానికి 2 డ్యాములను వదిలేసారు మొత్తానికి ఇప్పటికీ కృష్ణా మీద. సో కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ విధంగా P2P అంటే G2G గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగిన ఒప్పందాల మీద ఏదో ఒక ఆరోపణ చేసి దాని మీద జస్టిస్ నరసింహారెడ్డి అని ఒక ఆయన పెడితే ఆయనకు మీడియా సోకులు వస్తున్నట్టుంది పెద్ద మనిషికి పాపం. వచ్చి మీడియాతో మాట్లాడతాం. ఎందుకంటే ఈయన రెడ్డి, రేవంత్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి అందరూ రెడ్లం కలిసి మంచిగా మనము పంచుకోవాలి కాబట్టి దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మరి ఈ రెడ్డి గారు, ఆ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు కలిసి మరి ఏం పంచుకుంటారో ఏం చేస్తారో ఇక రేపు చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. సో కాబట్టి ఈ విధమైనటువంటి అవకతవకలు జరగకపోయినా కానీ దీంట్లో జరిగిందని చెప్పేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక రెండవది యాదాద్రి థర్మల్ ప్లాంట్ కాంట్రాక్టు టెండర్ లేకుండా BHELకి ఎట్లా కట్టబెట్టారనే ఆరోపణలు కూడా ఈ కొవకే వస్తాయి. BHEL గవర్నమెంట్ సంస్థ, అది ప్రైవేట్ సంస్థ కాదు. BHELకు ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తే వాడు లంచం ఇచ్చేటట్టు ఉండదు వ్యవహారం. ఇక దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద చర్చ నడుస్తున్నప్పుడు ఆ ఈవీఎంలు తయారు చేసేటువంటి కాంట్రాక్ట్ కూడా అదే BHELకి ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి పరికరాలు తయారు చేయడానికి. కాబట్టి ఇక చూడండి, 400 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న యాదాద్రి థర్మల్ ప్లాంటు దేశంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటవుతున్న అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ ఇది తెలంగాణకే గర్వకారణం. ఈ స్థాయిలో ప్రాజెక్టు కట్టాలంటే దానికి ఎంతో దార్శనికత, సాహసం ఉండాలి. ఈ ప్లాంటు నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన BHELకు ఇచ్చారు. ఇది కూడా G2G విధానం కిందనే ఇచ్చింది. G2G అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ. సో కాబట్టి అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దానికి G2G పద్ధతి ప్రకారమే ఇచ్చారు. దీంట్లో కూడా అవకతవకలు జరిగినాయని దీని మీద కూడా ఈకల్పికేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది కూడా ఎట్లా కూడా ముందుకు పోయేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కేసీఆర్ నిజంగా కూడా ఈయన వచ్చినాక ఒక పవర్ ప్లాంట్ ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చిండు, ఇంకొక రైతు బీమా లాంటి స్కీమ్ ఉంటుంది ఒకటి, ఆ స్కీమును LIC లాంటి మరొక ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చిండు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి ఎంతో కొంత దోహదపడ్డాడు. కానీ వీళ్ళు దాని మీద కూడా ఈకల్పికేటువంటి ప్రయత్నం చేసి ఏదో ఒక చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు గొర్రెల స్కీమ్ గురించి ఇట్లా కేసీఆర్ మీద ఒక కేసు అయిందంటారు. చూడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి కేసు నమోదు చేసిరంట. మరి ఈయన చెప్పింది నిజమా? ఏడ ఉంది కేసు నమోదు చేస్తే? లేకపోతే వీళ్ళకే తెలుస్తుందా? ఎంత లంగలంటే బీజేపీ వాళ్ళు మామూలుగా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఈవీఎంల స్కామ్ తొందరలోనే పెద్ద స్థాయిలో బయటపడబోతా ఉంది. 140కి ప్లస్ ఈవీఎంలల్లో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ప్రశాంత్ భూషణ్ కావచ్చు ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసి దాని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. 140 నియోజకవర్గాలకు పైగా లోక్సభ స్థానాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి. సో కాబట్టి వీళ్ళు ఇలాంటి ఈవీఎంల వ్యవహారంలోనే మరి గెలిచిండా ఏదో తెలియదు. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడేదానికి ఆధారం ఉండదు, సాక్ష్యం ఉండదు, ఏముండదు. కానీ కేసు అయ్యింది, నమోదు అయ్యింది అని చెప్తా ఉన్నాడు. మరి దీని మీద ఆయన మీద లీగల్కి పోవాలి. కేసు ఏడయింది, ఎక్కడయింది? ఈ బీఆర్ఎస్ ఒక లీగల్ టీం కనుక యాక్టివ్గా ఉంటే ఈయన మీద లీగల్ టీంకి పోవాలి. ఏంటిది? గొర్రెలకు సంబంధించి దాని మీద అయిందాన్ని పట్టించి ఈయన మీద అయ్యిందని చెప్తా ఉన్నాడు. ఈయన మీద కనుక ఇప్పుడు నిజంగా కేసు అయ్యిందని చెప్పేసి ఈయన మాట్లాడినందుకు ఈయన మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. మరి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారా చేయాలో తెలియదు. కానీ ఇలాంటి అబద్ధాలు మాట్లాడించి దీన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక మా బీజేపీ ఒకటి మాట్లాడండి కదా, దాన్ని నిజం చేయాలి. ఏం చేయాలి? దానికోసము ఇక అందరినీ రకరకాల తీసుకురావాలి, ఏదో ఒకటి తీసుకొచ్చి ఫస్ట్ ఏం చేయాలి? ఈడీ కేసులో ఆధారం లేకపోయినా కానీ అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది ఈడీకి. సో కాబట్టి ఏం చేస్తారు? ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసినాక ఆధారాలు సంపాదించే పనిలో వాడతారు. ఇప్పుడు కవిత విషయంలో గదే జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా సరే ఏం ఆధారం ఉందో చూపిర్రి మాకు అంటే చూపియరు, మేము ఇంకా విచారణ చేస్తున్నాము అంటారు.
ఏం చేస్తారు విచారణ? ఎట్లా చేస్తారు? సో అట్లా ఏదో ఒక విధంగా జైల్లో పెట్టాలి. దానికోసము రేవంత్ రెడ్డి కోసము ఈ బ్యాచ్ మొత్తం సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.